యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కళ్యాణకట్టలో నూతనంగా 20 మంది నాయి బ్రాహ్మణులను నియమించడంతో ప్రస్తుతం కళ్యాణకట్టలో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులు ఆలయ అధికారులతో వాగ్వాదానికి దిగారు. నూతనంగా నియమించిన 20 మంది బ్రాహ్మణులు ఆలయ అధికారులు పోలీసుల సమక్షంలో విధులకు హాజరు అవుతుండగా ప్రస్తుతం పని నాయి బ్రాహ్మణులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కళ్యాణకట్టలో నూతనంగా 20 మంది నాయి బ్రాహ్మణులను నియమించడంతో ప్రస్తుతం కళ్యాణకట్టలో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులు ఆలయ అధికారులతో వాగ్వాదానికి దిగారు. నూతనంగా నియమించిన 20 మంది బ్రాహ్మణులు ఆలయ అధికారులు పోలీసుల సమక్షంలో విధులకు హాజరవుతుండగా ప్రస్తుతం పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులు అడ్డుకున్నారు. నూతనంగా 20 మందిని నియమించడంతో తమ ఉపాధికి ఇబ్బంది అవుతుందని అన్నారు. అయితే 20 మంది కోర్టు ఆర్డర్ ద్వారా నియమించామని ఆలయ అధికారులు తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు విధులకు నూతనంగా నాయి బ్రాహ్మణుల విధులకు అనుమతించామన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులకు నచ్చజెప్పడంతో నూతనంగా నియమించిన నాయి బ్రాహ్మణులను విధులకు అనుమతించారు. భువనగిరి నవీన్ ఫస్ట్ బ్యాచ్ ఉంటుంది లేకపోతే మంచిగా వస్తారు. కల్పంగూడి నరసింహ సార్ అయ్యారు సార్ ఎక్కువ మీరు ముందస్తు సమాచారం సంఘానికి చేస్తున్నారు. వీళ్ళని పనిలోకి తీసుకోండి, దేవస్థానం అనుమతున్నారు. మేమేమంటున్నాం, వాళ్ళకు కూడా ఆర్డర్ ఇచ్చినట్టుగానే ఒక ఆర్డర్ కాపీ మా సంఘానికి ఇవ్వండి, ఇచ్చి మాతో పాటు పని చేపిస్తాం. సంఘానికి ఆర్డర్ కాపీ ఎందుకు నాకు ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ ప్రకారం వినండి, మాట వినండి. మీ ఏది ఉన్నా ఆఫీసర్ పోయి మాట్లాడుతున్నాం. మేము ఏమంటున్నామంటే మీరు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారితో కలవండి, సార్ వస్తాడు. మేము చెప్పేది కూడా మీరు వినాలి కదా. మాకు ప్రతిసారి ఒక నేను దగ్గర దగ్గర 30 సంవత్సరాలు మీకు నేను చెప్పేదే కదా. ఎప్పటికైనా ఏమంటున్నాం అది కరెక్ట్ కాదు. ఆర్డర్ లేకుండా ఇన్ఫర్మేషన్ లేకుండా కళ్యాణం అనుమతిస్తే కావాలన్నా కళ్యాణకట్టలో పనిచేస్తుంటే కళ్యాణకట్ట సంఘానికి మీకు మీ దగ్గర చూడండి, ఇంతకుముందు ఆర్డర్ కళ్యాణకట్ట సంఘానికి ఒక కాపీ ఇస్తున్నామని చెప్పి మరి చిన్నగానే పని చేయించుకున్నానండి. నేనేమంటున్నాను, మీరు ఆర్డర్ ఇచ్చి అది బాబు మీకు మీ సంఘానికి ఒక లెటర్ ఇస్తున్నాము, వీళ్ళని మీతో పాటు పని చేసుకోండి అని చెప్పండి. పని చేసుకోవాలి. ఈ రోజుల్లో ఇప్పుడు ఎవరిని నమ్మరాకుంటుంది. ఈ పుణ్యక్షేత్రంలో కూడా ఆధార్ కార్డు ఉన్న పరిస్థితుల్లో మరి ఎవరిని నమ్మరాని పరిస్థితి ఉంది. ఇది పుణ్యక్షేత్రమే కానీ ఇక్కడ అధ్యక్షుడిని. నా పేరు జంపాల రాజు. మా తండ్రులు 50 సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తున్నారు. వాళ్ళ కళ నెరవేర్చడానికి మేము ఎన్నో ప్రయత్నాలు చేసినాం. మా కళ నెరవేరింది. ఈరోజు మాకు 33 మందికి ఎండోమెంట్ కమిషనరు ఆర్డర్ ఇష్యూ చేశారు. ఆ ఆర్డర్ తీసుకొచ్చి ఈవో గారికి ఇస్తే ఇంప్లిమెంట్ చేసిర్రు. చేసి 2-3 రోజులు దాని గురించి ఇంప్లిమెంటేషన్ గురించి మాట్లాడుతుంటే దాన్ని తీసుకుపోయి మాకు సంబంధించిన కొండపైన నాయి బ్రాహ్మణులు కోర్టులో కేసు వేసారు. మేము కూడా హైకోర్టుకి వెళ్ళినాం. హైకోర్టు కూడా మాకు ఒక ఆర్డర్ ఇష్యూ చేసింది మాకు అనుకూలించేటట్టుగా. ఆ ఆర్డర్ కాపీని తీసుకొచ్చి ఈవో గారికి ఇస్తే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి మా 50 సంవత్సరాల కళ నెరవేర్చారు. మాకు ఈరోజు సుదినం. మేము చాలా సంతోషంగా ఉంది. మేము అందరితోని కలిసిమెలిసి తోటి నాయ బ్రాహ్మణులతోని అందరితోని
సామరస్యంగా పనిచేసుకొని విధులకు చేరుతున్నాం. ఇప్పుడు అడ్డుకుంటారు కదా, విధులకు చేరుకోమని చెప్పేసి అధికారులు చెప్పారు. యువ గారు మమ్మల్ని పిలిపించి మేము కళ్యాణగట్లో 20 మంది పనిలోకి తీసుకుంటామంటే మేము వ్యతిరేకించినాం. ఏ రకంగా తీసుకుంటారు సార్? మరి మా పుట్ట కొడతారా? మేము ప్రస్తుతం 96 మంది పనిచేస్తున్నాము, మాకు సఫిషియెంట్ శాలరీ లేదు, మాకు కనీస వేతనం ఏం లేదు, మరి మీరు అదనంగా ఎట్లా తీసుకుంటారంటే మాకు కోర్టు ఆర్డర్ ఉంది అన్నాడు. కోర్టు ఆర్డర్ ఉంటే రూల్ ప్రకారంగా కోర్టు ఆర్డర్ ఏముందో చూపించండి. మా కళ్యాణగట్లో ఇస్తే వాళ్ళు ప్రతిసారి మా కళ్యాణగట్లో ఎవరిని అనుమతించినా కూడా మా సంఘానికి కూడా ఒక కాపీ ఇస్తారు. కళ్యాణగట్లో మేము మా కళ్యాణగట్లో పనిచేయడం దేవస్థానం వారు అనుమతి తీసుకున్నా కూడా దేవస్థానం వారు ఒక ఆర్డర్ తయారు చేసి కళ్యాణగట్ట సంఘానికి ఒక ఆర్డర్ కాపీ ఇచ్చేసి వీళ్ళని మీతో పాటు పనిలోకి అనుమతించండి అని మా కళ్యాణగట్టకు ఒక లెటర్ ఇస్తారు. అదేవిధంగా వాళ్ళకి ఎలాంటి ఆర్డర్ ఇచ్చిందో ఏమో మాకు తెలియదు, కానీ మాకు మాత్రం సంఘానికి ఎలాంటి లెటర్ ఇవ్వలేదు, మాకు ముందస్తు సమాచారం చేయలేదు. వితిన్ 24 అవర్స్లో ఈఓ గారు 2-3 అధికారులు స్వయంగా వాళ్ళు ఎవరికి సమాచారం లేకుండానే ఒక ఆర్డర్ తయారు చేసి అటు కమిషనర్ గారికి సమాచారం లేకుండా ఎవరికి సమాచారం లేకుండా ఒక ఆర్డర్ తయారు చేసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళ పనికి అనుమతించారు. మేమేమంటున్నామంటే మీరు ఏ రకంగా పనిచేస్తున్నారు, మరి మేమైతే కళ్యాణగట్లో పనిచేసే మాకు ఒక ఆర్డర్ కాపీ ఉంది, మీ దగ్గర ఏ ఆర్డర్ కాపీ ఉంది, మీ కళ్యాణగట్ట సంఘానికి ఎలాంటి సమాచారం లేకుండా మరి మీరు ఏ రకంగా అనుమతిస్తారు, మరి మీరు ఏ రకంగా పనిచేస్తారు అని మేము అడ్డుకుంటున్నాం. మెయిన్ ఉద్దేశం అది. మాకు ఉన్నటువంటి 96 మంది పనిచేస్తున్నటువంటి నెలకు సుమారుగా 9,000 నుంచి 12,000 పడుతుంది. ఇది